మాదేశ్ గారు చైర్మన్, వారిని సాదరంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మాదేశ్ గారు చైర్మన్, నేషనల్ ప్రెసిడెంట్. శ్రీ శివశంకర్ గారు నేషనల్ కోఆర్డినేటర్, శ్రీ శివశంకర్ గారు నేషనల్ కోఆర్డినేటర్, వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఎండి రిజ్వాన్ బాషా గారు నేషనల్ అడ్వైజర్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మధుమోహన్ గారు, శ్రీ మధుమోహన్ రావు నేషనల్ జనరల్ సెక్రటరీ, వారిని వేదికకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఎస్ జిక్రియా గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ అండ్ పలమనేర్ డివిజన్ ప్రెసిడెంట్, వారిని ఆహ్వానిస్తున్నాం. నెక్స్ట్ ఈ కార్యక్రమంలో పాల్పంచవలసిందిగా బీజీ భరత్ గారు చిత్తూరు డిస్ట్రిక్ట్ యూత్ ప్రెసిడెంట్, వారిని కూడా ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ అనే ఆర్గనైజేషన్ వచ్చి ఏమిటంటే, ఈ సమాజంలో నేడు జరిగే అవకతవకలు అయితేనేమి, ఈ చదువు పట్ల అశ్రద్ధ చేస్తే దానివల్ల నష్టాలు ఏమి, ఈ మన పేరెంట్స్, మన తల్లిదండ్రులు ఈరోజు అవునా కాదా ఇక్కడ కూలీ నాలి చేసుకునేది, కూలీ నాలి చేసి ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివిస్తా ఉన్నారా లేదా? కాబట్టి ఒక్కసారి అందరూ తల్లిదండ్రుల్ని ఒక్క నిమిషం గుర్తు చేసుకోండి వాళ్ళ తల్లిదండ్రులు దయచేసి. ఎందుకంటే తల్లిదండ్రులు అనేవాళ్ళు చాలా గొప్పవాళ్ళు, అవునా కాదా? వాళ్ళు మనం ఇక్కడ ఎందుకు పంపిస్తా ఉన్నారు, మన ఆశయం ఏమనేది మనం కనుక్కోవాలి. ఇకపోతే కాలేజీలో ఈరోజు సమాజంలో అనేక రకాల అవకతవకలు, ఈ డ్రగ్స్, ఈవ్ టీచింగ్, ర్యాగింగ్, అమ్మాయిల్ని అనేక రకాలుగా చిత్రవదం చేస్తా ఉన్నారు, అవునా కాదా? చిన్న చిన్న అమ్మాయిల్ని మన ఈ సైకో మానవ మృగాలు అనేక రకాలుగా వాళ్ళని చిత్రవదం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి దీంట్లో ఇలాంటి నేరాలు పోరాటం చేసే దాంట్లో ఎవరు చేసిన మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ముందుగా ఉండి వాళ్ళ శిక్షణ పడేంత వరకు మేము పోరాటం చేస్తాం. అందరూ ఒకసారి కాసుకోండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరు ఏమి చేసినా మా హ్యూమన్ రైట్స్ కు ఎవరైనా చిన్న ఫోన్ చేసినా మా మాదేవి సార్ గారు ఫస్ట్ స్పందిస్తారు. ఎవరు ఆర్గనైజేషన్ మేము స్పందించి వాళ్ళకి న్యాయం చేస్తాం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు కోటీశ్వరులు కాదు, అంతా కూలీ నాలి చేసుకొని ఇక్కడ మీ తల్లిదండ్రుల్ని వాళ్ళ కష్టంతో చదువుతా ఉన్నారు, అవునా కాదా? మన సమాజంలో ఇప్పుడు సార్ ఉన్నారు, సార్ ఈ స్టేజ్కి చేరినారంటే గ్రీనింగ్ చేయడానికి ఎంత కష్టపడినారు, అవునా కాదా? అది గౌరవం. ఆ గౌరవం రావాలంటే మీరు మీ జీవితంలో ఉండే గోల్స్ రీచ్ కావాలంటే కొన్ని ఉంటాయి. కఠినంగా తపన, కృషి, పట్టుదల, దీక్ష ఇవన్నీ ఉండాలా, అవునా కాదా? సామాజిక సేవ అంటే సమాజంలో మనం ఇంటి నుంచి బయట వస్తే ఎంతో మంది వస్తారు, అనాథులు, అవాక్యులు, వాళ్ళని దయచేసి ఎగతాళించండి. వాళ్ళకి మనకి చేతులతో సహాయం చేయాల. వాడు చేపట్టుకొని ఒక కళ్ళు కనబడి ఆయన ఉంటాడు, ఆయన రోడ్డు దాటించడము. అప్పుడు దాటించినప్పుడు మనం వేరే వాళ్ళు చూస్తా ఉన్నారు, ఎగతాళి చేస్తా ఉన్నారు అనుకోవద్దండి. మంచి పని చేసేటప్పుడు ప్రోత్సహించండి, దానికి భయపడద్దండి. నేను కూడా ఫస్ట్ సోషల్ వర్కర్ గా ఉంటుంది. ఒక అన్నం పట్టణంతో స్టార్ట్ చేస్తే ఈరోజు ఒక 30-40 మందికి నేనే సొంతంగా చేస్తా ఉన్నా. ఆ సేవను గుర్తించి మా మాదేశ్ సార్ నాకు నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ ఇచ్చాడు. ఒకసారి కాల్చుకుంటాను. సో ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా ఒకప్పుడు అక్కడ కూర్చొని ఉన్నాయి, అక్కడ కూర్చొని ఈ స్థాయికి వచ్చిన ఉన్నాయి, రైట్? ఇంత చిన్న ఏజ్లోనే మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఈ సంస్థను ఆవిర్భవించడానికి కృషి చేసినటువంటి డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలో సివిల్ జడ్జిగా పనిచేస్తున్నటువంటి కరుణ కుమార్ గారు మా ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహాయం చేశారు, నన్ను ఇన్స్పైర్ చేశారు. రియల్గా మాట్లాడకుండా రియాలిటీగా మాట్లాడుకుందాం, ఓకేనా? ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చూస్తున్నట్లయితే ఈ వికోట జూనియర్ కాలేజ్
యూత్ అంతా ఎక్కడున్నారు అని అంటే సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తున్నటువంటి టీ హోటల్స్ లో చాలా మంది కనిపించారు. సో దానికోసం మేము అవేర్నెస్ క్యాంప్ అనేది ఇక్కడ పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రైట్, మీరు తాగేటువంటి ఏంటి సిగరెట్, ఇది ఈ ఏజ్ లో మీకు కరెక్ట్ అయినది కాదు. ఓకేనా? అలాంటి అలవాట్లు ఏదైనా ఉంటే దయచేసి వాటిని తీసేయండి. రైట్, మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మీ ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. నెక్స్ట్, మాదక ద్రవ్యాల గురించి మీకు ఎక్కడైనా ఎక్కడైనా జరుగుతున్నట్లు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే దయచేసి మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మా టీం సభ్యుల దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా మేము వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. మీ తల్లిదండ్రుల ఆశయాలు కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతగానో కష్టపడి వారు ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటూ రోజుకి 500, 600, 700 రూపాయలు సంపాదించుకుంటూ నీ ప్రతి అవసరము తీరుస్తూ నీలో వారి యొక్క ఆశయాలు నెరవేరిస్తే నీలో అది చూసుకుంటున్నారు. సో ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రుల ఆశయాలు నెరవేర్చట్లేదు. ఎందుకు అని అంటే ఇందాక చెప్పా, లవ్. ఆ అమ్మాయి నాకు నచ్చింది సార్. 20 ఏళ్ల ప్రేమ, 26 ఏళ్ల ప్రేమ మరిచిపోయి 20 ఏళ్ల ప్రేమ, 26 ఏళ్ల ప్రేమ మరిచిపోయి 3 ఏళ్ల ప్రేమ, 6 నెలల ప్రేమ ఎక్కువైపోయి వెళ్ళిపోతూ ఉంటారు. తల్లిదండ్రుల యొక్క గుండెల మీద తన్ని మరీ వెళ్ళిపోతూ ఉంటారు. అవునా? సో ఒక పేరెంట్ ఒక కొడుకుని కూతుర్ని వాళ్ళకి మంచి లైఫ్ ఇవ్వాలనుకున్నారు. బాగా వినాలన్నా, ఆ కొడుకు కూతురికి ప్రతిరోజు ఆ తల్లిదండ్రులు ఏం చెప్పేవాళ్ళంటే, నాన్న నువ్వు బాగా చదువుకోవాలి, నువ్వు బాగా చదువుకున్న తర్వాత మంచి జాబ్ చేయాలి అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఎప్పుడు మోటివేట్ చేసేవాళ్ళు. సరే, ప్రతిరోజు ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్లేవాళ్ళు? స్కూల్కి తీసుకెళ్లేవాళ్ళు. మధ్యాహ్నం అయ్యేసరికి వాళ్ళ అమ్మ క్యారీ పట్టుకొని వెళ్ళింది. మన కోసం కూడా చిన్నప్పుడు చదువుకుంటూ ఉంటే స్కూళ్ళలో క్యారీ పట్టుకొచ్చారా? సో పట్టుకొచ్చిన తర్వాత ఇక్కడ క్యారీ తీసుకుంటాం, తింటాం, అయిపోతుంది. నెక్స్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏం చేస్తారు? క్యారీస్ తీసుకెళ్తారు. గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా ఉన్నాయి బ్రదర్. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు మంచి ఆహారం తినాలని చెప్పి వాళ్ళకి మంచి ఆహారం ఉండి మధ్యాహ్నం పూట వాళ్ళకు మంచి లంచ్ అనేది తీసుకెళ్ళి ఇస్తారు. సరే, అయిన తర్వాత క్యారీ తింటారు. తర్వాత గురువులు చెప్పేటువంటి ఏదైతే పాఠాలు ఉంటాయో అదంతా చదువుకుంటారు. నేరుగా ఇంటికి వెళ్తారు. మళ్ళీ బ్యాగ్స్ ఇంట్లో పెట్టేసి హ్యాపీగా ఎంజాయ్ చేసుకోవడానికి ఆడుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. రైట్? సో అదే విధంగా ఈ పిల్లాడు కూడా వాళ్ళ అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఏం చేసేవాళ్ళు అంటే, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళేవాళ్ళు, ప్రతిరోజు వచ్చేవాళ్ళు. సో ఆ విధంగా 10th అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్కి వెళ్ళాలి అని అంటే ఆ టైంలో అమ్మా నాన్నని అడుగుతున్నారు, మా 10th స్టడీస్ అయిపోయినాయి, ఇక ఇంటర్కి వెళ్ళాలనుకుంటున్నా అని. సో ఆ టైంలో వాళ్ళు ఇచ్చేటువంటి మోటివేషన్ ఆ పిల్లలకి ఏం చెప్తున్నారంటే, నాన్న 10th అంతా బాగా చదువుకున్నావు, మంచి ర్యాంక్లో పాస్ అయ్యావు, ఇంటర్కి వచ్చావు, ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత బాగా చదువుకోవాలి, నువ్వు ఒక జాబ్ సంపాదించుకోవాలి అని చెప్తారు. సో అక్కడ కూడా ఆ అబ్బాయి ఇంటర్ బేస్ కదా అని చెప్పి వాళ్ళ కాలేజ్కి వెళ్ళి ఒక
టీచర్ని అడుగుతారు. ఏమనంటే, మేడం నేను ఏదో సాధించాలనుకుంటున్నాను, ఏం చేస్తే నేను సాధించగలుగుతాను, నా లైఫ్ సక్సెస్ ఎప్పుడు వస్తుంది, నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి ఆ స్టూడెంట్ టీచర్ని అడుగుతున్నారు. టీచర్ కూడా అక్కడ మోటివేట్ చేస్తున్నారు. ఏమనంటే, అన్నా నువ్వు బాగా చదువుకున్నావు అంటే టీచర్స్ ఎప్పుడు కూడా ఇక్కడ నిల్చుకునే ఎంతమంది వచ్చినా విద్యార్థులకు విద్యను బోధిస్తూ ఇక్కడే ఉండిపోతారు, అవునా? సో ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఇంకా ఉన్నతమైన స్థితుల్లో వాళ్ళు ఉండొచ్చు, రైట్? సో ఒక టీచర్ కూడా ఆ అబ్బాయికి అమ్మాయికి ఏం చెప్పారంటే, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఎడ్యుకేట్ నీకు ఉండాలి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేస్తారు. చేసిన తర్వాత ఒకరోజు ఈ అబ్బాయిది అమ్మాయిది స్టడీస్ అయిపోతుంది. స్టడీస్ అయిపోయిన తర్వాత ఈ అబ్బాయి ఈ అమ్మాయి దేశానికి సేవ చేయాలి. ఏం చేయాలి? దేశానికి సేవ చేయాలి, నా దేశాన్ని రక్షించుకోవాలి, పాకిస్తాన్ వాళ్ళ చేతుల్లో పడకుండా నా దేశ రక్షకుడిగా నేను వెళ్ళాలి అని చెప్పి ఆ అబ్బాయి అమ్మాయి, అది పేద కుటుంబం, ఒక పల్లెటూరులో ఉంటుంది, అది పేద కుటుంబం. ఆ పేద కుటుంబానికి చెందినటువంటి తల్లిదండ్రులకు ఇద్దరే పిల్లలు. ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులను అడుగుతున్నారు, అమ్మా నాకు ఆర్మీలో జాబ్ చేయాలని ఉంది, ఆర్మీకి వెళ్ళి నేను దేశానికి సేవ చేస్తాను, ఆర్మీకి వెళ్ళి ఏం చేస్తాను, దేశానికి సేవ చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అబ్బాయికి అయితే వాళ్ళ తల్లిదండ్రులు చిన్నప్పుడు ప్రైవేట్ స్కూల్లో చదివించినప్పటికీ ఇంటర్కి వచ్చిన తర్వాత గవర్నమెంట్ కాలేజ్లోకే పంపించారు. ఎందుకనంటే వాళ్ళ ఆర్థిక స్థితి ఏమాత్రం బాగోలేదు. వాళ్ళు కనీసం ఒక పూట వాళ్ళకి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారు. ఏమనంటే, నానా నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకోవాలి, నానా నువ్వు ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉంటే నేను నిన్ను చూడాలని ఉందిరా. సో ఇలా ఆ తల్లిదండ్రులు మోటివేట్ చేయడంతో ఆ తల్లిదండ్రుల యొక్క దృష్టికి వాళ్ళు తీసుకెళ్లారు. మేము దేశానికి సేవ చేయాలనుకుంటున్నాం, దేశ రక్షకుడిగా మేము వెళ్ళాలనుకుంటున్నాం అని చెప్పేసి ఆ పిల్లలు వాళ్ళకి చెప్తే ఆ తల్లిదండ్రులు కూడా ఏ మాత్రం కూడా సంకోచించకుండా, నాకున్నటువంటిది ఒకే ఒక కొడుకు కదా, నాకున్నటువంటిది ఒకే ఒక కూతురు కదా అని చెప్పి ఎక్కడ కూడా వాళ్ళు డిమోటివేట్ అనేది కాకుండా వాళ్ళ పిల్లల్ని బార్డర్కి పంపించారు. బార్డర్లో యుద్ధం చేస్తున్నారు. ఒకరోజు ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, బార్డర్లో పాకిస్తాన్ సైనికులతో యుద్ధం చేస్తున్నారు. ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో వీళ్ళకు ఒక కాల్ వచ్చింది, మీ ఫాదర్ చనిపోయారంట, ఏమా మీ ఫాదరు చనిపోయారట. ఇప్పుడు ఆ సైనికుడు అక్కడ యుద్ధం చేస్తాడా, ఇక్కడ కన్న తండ్రిని పార్థివ దేహాన్ని చూడడానికి వస్తాడా? యుద్ధం చేయాలి. యుద్ధం ముగించుకున్న తర్వాత నేరుగా బాడీని చూడడానికి, నాన్నని చూడడానికి ఆ కొడుకు ఆ కూతురు ఇద్దరు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ఆ తండ్రి ఆ విగత జీవిగా పడుంటే ఆ తండ్రి ఆ యొక్క పార్థివ దేహాన్ని చూసినటువంటి పిల్లలు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారు. నాన్న నాకు ఒక మంచి లైఫ్ ఇచ్చావు కదా, నాన్న మాకు ఒక మంచి ఏది కావాలంటే అది ఇచ్చావు కదా, అంత త్వరగా చనిపోయావు అని చెప్పి నేను అసలు కల్లో కూడా ఊహించలేదు నాన్న. ఇది సింగిల్ పేరెంట్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. ఒక వ్యక్తి కోల్పోతే, తల్లిని తండ్రిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఒక సింగిల్ పేరెంట్ మాత్రమే తెలుస్తుంది. సో ఇది అయిన తర్వాత ఒక రోజు అనంతరము మరుసటి రోజు తల్లి కూడా చనిపోతుంది. ఏం కారణం? క్యాన్సర్. ఇద్దరికి క్యాన్సర్ ఉంది. వాళ్ళిద్దరికీ తెలుసు అది పిల్లలకి చెప్పకూడదని. మీ తల్లిదండ్రులు కూడా మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో కష్టాలు పడుతున్నారు, అక్కడ ఎన్నో శ్రమలు పడుతున్నారు. నీ చదువు కోసం,
నీకు బట్టలు తీసివ్వడం కోసం, నీ జల్సాల కోసం, నీకు డబ్బులు నువ్వు అడిగిన వెంటనే ఇచ్చేస్తున్నారు. అవునా? అవునా? నువ్వు అడిగిన వెంటనే నాకు పలానా టీషర్ట్ కావాలి, ఇచ్చేస్తున్నారా డబ్బులు? నాకు పలానా చినిగినటువంటి ప్యాంట్ కావాలి మోకాళ్ళ దగ్గర, ఇచ్చేస్తున్నారా? ఏం బ్రదర్స్? లేదు సార్, ఇవ్వట్లేదు అని వాళ్ళ చేతులు ఎత్తండి. లేదు సార్, మా అమ్మ మా నాన్న ఇప్పటివరకు మాకేం చేయలేదు సార్ అనే వాళ్ళ చేతులు ఎత్తండి. ఎవరుండరు. ఏమా మీకేమన్నా? కాకపోతే ఇలాంటి తల్లిదండ్రుల్ని మనం ఏం చేస్తాం తెలుసా? వాళ్ళు ఏదైనా చిన్న పని చెప్తే చీటికి మాటికి నాకే పని చెప్తావా, వాడు లేడా, అది లేదా ఊడ్చేదానికి కానీ చెప్పు అన్నమ్మా లేదా? మన అక్కలో, మన చెల్లెల్లో, మన తమ్ముళ్ళలో ఉంటాయి. రైట్? దయచేసి ఇక్కడ ఈ పేరెంట్స్ ఒక నోట్ రాశారు. ఏమని రాశారు తెలుసా? నాన్న, మీరు ఒక తల్లికి తండ్రికి మేము మిమ్మల్ని కన్నాము, మీ బాగోగులను చూసుకోవాలి, మీకు ఉన్నతమైన స్థితిలో మిమ్మల్ని చూడాలనుకున్నాం, మీకు పెళ్లిళ్ళు చేయాలనుకున్నాం, మీకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత మీ పిల్లల్ని మేము ఎత్తుకుని ఆడించాలనుకున్నాం రా. కాకపోతే విధి వికటించింది, క్యాన్సర్ అనేది ఇద్దరికి వచ్చింది. ఈ జబ్బు ఎక్కడ ఉందో, ఎక్కడ తెలుస్తుందో నీకు అని చెప్పి బాధపడి నీకు ఈ మాట చెప్పలేదు. నన్ను క్షమించు, నీకు మంచి లైఫ్ ఇవ్వలేకపోయాను. మీ తల్లిదండ్రులు కూడా, బ్రదర్స్ సిస్టర్స్ ఆలోచించండి. మీ అమ్మ మీ నాన్న కూడా మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తారు. గవర్నమెంట్ కాలేజ్ కాదు సార్, ఏం చెప్తారు సార్, ఏదో వచ్చినామా, బుక్కులు పట్టుకున్నామా, వెళ్ళామా, ఇది కాదు మనకు కావాల్సింది. ఈరోజు యూత్ ఎక్కడ చెడిపోతున్నారు అంటే ఈ అట్రాక్షన్ లో ఈరోజు వాయిస్ బాగుందా, ఈరోజు డ్రెస్ బాగుందా, ఇవన్నీ బాగుంటాయి. రేపు మ్యారేజ్ అయిన తర్వాత 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, సంవత్సరం గడిచిన తర్వాత తెలుస్తుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి. రైట్? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఎప్పుడు తెలుస్తుంది? 1 ఇయర్ అయిన తర్వాత. సో ఇప్పుడు నువ్వు ఫ్యామిలీ ప్రాబ్లం పడేదానికి కాదు నువ్వు కాలేజ్కి వచ్చింది, అమ్మాయిని లవ్ చేయడానికి కాదు నువ్వు కాలేజ్కి వచ్చింది, అబ్బాయిని లవ్ చేయడానికి కాదు నువ్వు కాలేజ్కి వచ్చింది. నువ్వు దేనికి వచ్చావు? చదువుకోవడానికి వచ్చావు. కాకపోతే ఏం చదువుకుంటున్నామా? మీ తల్లిదండ్రుల ఆశయాలు నెరవేరుస్తారా? మీ తల్లిదండ్రుల కోరికలు నెరవేరుస్తారా? మీ తల్లిదండ్రులు చనిపోయే ముందు మిమ్మల్ని ఒక ఉన్నతమైన స్థాయిలో చూడాలనుకుంటున్నారు. ఇప్పుడు ప్రామిస్ చేస్తారా? మమ్మీ డాడీ, నువ్వు ఆశించిన ఆశయాన్ని నేను నెరవేరుస్తా అని చెప్పి ప్రామిస్ చేస్తారా? ఇంటికి ప్రామిస్ చేస్తారా? ఇప్పుడు చెప్పండి బ్రదర్స్, చేస్తారా? రియల్లీ? పక్కా?